ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి 'ప్రేమలు' సినిమా తెలుగులోకి రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకొనొచ్చారు. నన్సిస్ గపూర్ అలాగే మమితా బైజు ప్రధాన పాత్రలు నటించిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ మూవీ ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్తో యూత్ని బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం. థియేటర్లో ఎలా మెప్పించింది? కథ విషయానికొస్తే కేరళకు చెందిన సచిన్ తమిళనాడులో ఒక కాలేజీలో చదివి బయటకు వస్తాడు. యూకే వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ వీసా రిజెక్ట్ అవడంతో ఫ్రెండ్ సలహాతో హైదరాబాద్లో గేట్ కోచింగ్ జాయిన్ అవుతారు. మరోవైపు రేణు కేరళ నుంచి జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. అనుకోకుండా ఒక పెళ్లిలో ఇద్దరు కలుస్తారు. అప్పటికే రేణు వాళ్ళ ఆఫీస్లో ఆది అనే వ్యక్తి రేణుని ఇష్టపడుతూ ఉంటారు. పెళ్లిలో సచిన్ అతని ఫ్రెండ్ అమోల్ కలిసి సరదాగా అల్లరి చేస్తుండడంతో వీళ్ళకి రేణు ఆమె ఫ్రెండ్ దగ్గరవుతారు. రేణు వాళ్ళ ఆఫీస్ బ్యాచ్ వేరే ప్లాన్ పెట్టుకోవడంతో రేణు ఆమె ఫ్రెండ్ కార్తీక్ సచిన్ వాళ్ళ కారులో హైదరాబాద్కు వస్తారు. పెళ్లి నుంచి హైదరాబాద్ ప్రయాణంలో నలుగురు క్లోజ్ అవుతారు. అప్పటి నుంచి ఆది సచిన్ పై కోపం పెంచుకుంటాడు. రేణుని మొదటిసారి చూడగానే ప్రేమలో పడిన సచిన్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న ఆలోచన వదిలేసి అక్కడే రెస్టారెంట్లో జాబ్ చేస్తారు. తర్వాత ఫ్రెండ్స్గా వీళ్ళ ప్రయాణం ఎలా సాగింది? సచిన్ రేణుని తన ప్రేమని చెప్పాడా? రేణు ఏమంది? ఆది కూడా రేణుకి తన ప్రేమని చెప్పారా? సచిన్ పై ఆది కోపాన్ని ఎలా చూపించారు? తర్వాత వాళ్ళు కలిసారా అనేది తెరపైన చూడాల్సిందే. సో నిజంగా ఇటీవల ఇలాంటి రామ్ కామ్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఒక మారుమూల లవ్ స్టోరీ అయినా దీనికి ఫుల్ లెంత్ కామెడీని యాడ్ చేశారు. మలయాళంలో ఆల్రెడీ పెద్ద హిట్ సినిమా డబ్బింగ్తో తెలుగులో రిలీజ్ చేశారు. సో ఆ మలయాళం ఫ్లేవర్ సినిమాలో కొద్దిసేపు కనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి హీరోయిన్స్ కలిసే వరకు స్లోగా వెళ్తుంది. తర్వాత ఫ్రెండ్షిప్, లవ్ అంటూ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా పరిగెడుతుంది సినిమా. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి రామ్ కామ్ సినిమాలు వచ్చి చాలా కాలం అయింది. అందుకే ఈ సినిమాలో చాలా చాలా మంచిగా నటించారు. సచిన్ క్యారెక్టర్లో అమాయకుడిగా కామెడీ పండిస్తూ నస్లిన్ గపూర్ ఫుల్గా నవ్వించేస్తూ ఎమోషన్తో మెప్పించారు. రేణు పాత్రలో మమితా బిజు క్యూట్గా కనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఆది క్యారెక్టర్లో శ్యామ్ మోహన్ కామెడీ విలన్గా అలరించారు. ఇక ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ తెలుగులో ఈ సినిమాకి డైలాగ్ రాశారు. డైలాగ్తో సినిమాకి ఫుల్గా నవ్వించేశారు. కథనం ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది. మొత్తంగా 'ప్రేమలు' సినిమా మంచి కామెడీ లవ్ స్టోరీ జానర్. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఫుల్గా నవ్వుకొని మంచి స్టోరీని చూడాలంటే దీన్ని చూసేయచ్చు. రేటింగ్ 3.5 ఇవ్వచ్చట.